సార్ తమ చెప్పినాక వెంటనే ఓషిగా చేశారు సార్ సత్యనారాయణ గారు. చేశారా? ఓకే. తర్వాత ఇప్పుడే సురేష్ బాబుని అక్కడ రీసెర్చ్ కమిషన్ చేశారు సార్. ఓకే ఓకే. ఇంకా ఎవరు అనకాపల్లి ఒక ఆయన ప్రెస్ అదే 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 చెప్పాను, అందరికి చెప్పాను. మీరేమో ధైర్యంగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. ఎంపీ గారు రెస్పాండ్ అయ్యారు. ఎంపీ గారు బాగా వెంటనే రెస్పాండ్ అయ్యారు, అందరికీ చెప్పారు, చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం పర్లేదండి, అయ్యో మా బాయ్స్ అది. మీరు నేను రాత్రి నుంచి మానిటరింగ్ చేస్తున్నాను, మీ ఫోన్ కలగకపోవడం వల్ల మాట్లాడడం లేదు. నేను కమిషనర్ కూడా మాట్లాడాను ఇప్పుడు ఢిల్లీలో. ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యారు అందరూ కూడా. మీరు ధైర్యంగా ఉండండి, ఎనీ టైం ఏ టైం ఉన్నా నాకు కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను ట్రావెల్స్ ఆయన కూడా, సదరన్ ట్రావెల్స్ ఆయన కూడా మాట్లాడాను ఎండి గారితో. అదే మాట్లాడాను. అవునండి, అవును 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 అవును. మన ఆ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కమ్యూనికేషన్ వెళ్ళింది మన సెంట్రల్ నుంచి. అవన్నీ మానిటరింగ్ చేస్తున్నాను. మీరు ఇంక ఇబ్బంది ఏం పడవద్దు, కొద్దిగా ధైర్యంగా ఉండండి, అన్నీ సెటిల్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే శ్రీనివాస్ గారు. అక్కడ అదే ఏం కాదు, ధైర్యంగా ఉండండి, కొద్దిగా ప్రాణాయామం చేసుకోండి, ధైర్యంగా ఉండండి. అక్కడ మన వాళ్ళు ఉన్నారా, యామనాథ్ గారు ఉన్నారా? ఇవ్వండి. ఈ రోజు ఉదయం 6 గంటలకు హెలికాప్టర్ వస్తుందని చెప్పిన అధికారులు వాతావరణం అనుకూలించకపోవడంతో మరో 2 రోజుల పాటు ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించారు. దీంతో యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ఏవియేషన్ అధికారులతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంప్రదింపులు జరుపుతున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. భార్గవ్. థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే కేదార్నాథ్ యాత్ర అనేది భక్తులకు ఎప్పుడు కూడా నిత్యం అక్కడ యాత్ర చేయడానికి ఎప్పుడు కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే అక్కడున్న విశిష్టతకు సంబంధించి ఎటువంటి ప్రాణాపాయం ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడు కూడా నిత్యం ప్రాణాపాయం ఉన్నప్పటికీ కూడా అక్కడికి యాత్రికులు ఎప్పుడు వస్తూనే ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక 20 మంది తాజాగా అక్కడున్న కేదార్నాథ్ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా అక్కడ 0 డిగ్రీల చలితో పూర్తిగా అక్కడ మొత్తం కూడా మంచుగా కమ్ముకుపోయింది. అలాగే వరదలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దాని కారణంగానే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోవాలని ఇప్పటికే అధికారులు సూచించారు. అంతేకాకుండా అక్కడ చిక్కుకుపోయిన ప్రతి ఒక్క యాత్రికులను కూడా కాపాడడానికి ప్రయత్నించారు. అయితే అందులో ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే విజయనగరం జిల్లాకు చెందిన 4 వాసులు ఉండడం కూడా గమనార్హం. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇప్పటికే దానికి స్పందించి వెంటనే కేంద్ర రెసిడెన్సీ డిపార్ట్మెంట్ కి, అలాగే ఏదైతే కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా ఇప్పటికే సంప్రదించి వారిని కాపాడే ప్రయత్నం చేయమని కూడా చెప్పారు. అయితే వెంటనే స్పందించినప్పటికీ కూడా ఇప్పటికే అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, పూర్తిగా 0 డిగ్రీల చలి ఉండడం వల్ల పూర్తిగా మంచు కమ్ముకు రావడం వల్ల పూర్తిగా అక్కడికి సహాయ చర్యలు తీసుకెళ్ళలేకపోతున్నారు. హెలికాప్టర్ కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి. మరో 2 రోజుల పాటు ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఈ ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళకి ఊపి పీల్చుకోలేని పరిస్థితి, పూర్తి స్థాయిలో ప్రాణాపాయాలు ఉన్నామని కూడా వాళ్ళంతా కూడా వాపోతున్న పరిస్థితి. కొంతవరకు వారి బంధువులకు కూడా ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టినట్టుగా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి వారికి ఎటువంటి సహాయం కానీ ఎంత వీలైనంత వరకు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కాపాడుతారు కేంద్ర బృందాలు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.